హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా సాన్వి ప్లాంట్స్కి క్లీన్ చేస్తుందన్నమాట. నేనైతే ఈ రోజుకి ప్లాంట్స్కి మట్టి తక్కువ అయిందనమాట. అన్ని ప్లాంట్స్లో మట్టి కొంచెం ఉందన్నమాట. మొత్తానికి ఫిల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అక్కడ ఉన్నాయి చూడండి మా ప్లాంట్స్. ఇవన్నీ మా ప్లాంట్స్ అన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి, చూపిస్తా. సాన్వి చూడండి క్లీన్ చేస్తుందన్నమాట. హాయ్ చెప్పు సాన్వి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ పెట్టాలన్నమాట. ఒక చెట్టు అయితే చచ్చిపోయింది, ఆ చెట్టు మట్టి అక్కడ పోసాను. ఈ మిక్స్ చేసి అవును చూడండి, ఈ చెట్లన్నిటిని క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు. మా ఆయన కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట. ఈ ప్లాంట్ ఏంటో పెరగట్లేదనమాట, అందుకోసమే సాయిల్ చేంజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. పార్ట్ కూడా చేంజ్ చేస్తున్నా అనమాట. మా ఆయన కూడా కుస్తీ పడుతున్నాడు ఆ ప్లాంట్ తీయడానికి. ఇది లాస్ట్ టైము రావట్లేదని వాటర్ పోసేసాడు మొత్తానికి. ఆయన చచ్చిపోయిండే చెట్టు అంటూ ఈ అరేకా ఫామ్ అనమాట. చాలా కాస్ట్లీయెస్ట్ చెట్టు. నా చేతిలో ఇలా చచ్చిపోతుంది అనుకోలే. మేము ఊరికి వెళ్ళింటే వాటర్ ఎక్కువై చచ్చిపోయిందనమాట. బేబీస్ ఎన్ని వచ్చాయి, ఇవన్నీ ఒక్కొక్కటి పెడితే ఇలా చెట్టు వచ్చేస్తుంది అనమాట. అవును, మొత్తానికి మా ఆయన ఈ చెట్టు పీకేశాడు. చూడండి అబ్బా, ఇప్పుడు ఈ చెట్టుని వేరే ప్లాంటేషన్ చేస్తా. మొత్తానికి ఈ మిక్చర్ అంతా మిక్స్ చేస్తున్నా అనమాట. చెయ్యి మట్టి అంతా పోయింది చూడండి. ఈ చెట్టు ఎన్ని రోజులయ్యా గ్రో అప్ అవ్వట్లేదు అనమాట. ప్లాంటేషన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఉత్త ఎర్రమట్టే ఉండే అనమాట. ఇప్పుడు కోకోపీట్ యాడ్ చేసి పొయ్యి చేస్తాను. మిక్చర్ వేస్తున్నాం చూడండి. దీంట్లోనూ కోకోఫీట్, ఎర్రమట్టి అన్నీ వచ్చాయన్నమాట. నా ఉండే ఎర్రమట్టిలోకి మరి ఇది కలిపేస్తున్నా అనమాట. ప్లాంటేషన్ చేసేస్తున్నా. ఇంకా ఈరోజు అంటే ఇదే పని. బాయ్ మరి, టేక్ కేర్. ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చెట్లు చూపిస్తా. బాయ్ మరి.